అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎన్హాన్సెస్ రెమ్యునరేషన్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్, కౌంటింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ అదర్ అఫీషియల్స్. సో హానరోరియంని పెంచుతూ ఇక్కడ మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే ఏ డిజిగ్నేషన్ వాళ్ళకి ఎంత పెంచారు, ఇదివరకు ఎంత ఉన్నది ఇందులో క్లియర్గా ఉంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్కి ఇదివరకు అయితే 350 రూపీస్ పర్ డే ఉంది. ఇప్పుడు రివైజ్ చేసిన దాంట్లో అయితే 500 రూపీస్ పర్ డే, అది కాకుండా లంసమ్ అమౌంట్ 2000 రూపీస్ వరకు పెంచడం జరిగింది. పోలింగ్ ఆఫీసర్కి 250 రూపీస్ పర్ డే ఉండే ఇది వరకు, ఇప్పుడు 400 రూపీస్ లేదా లంసమ్ అమౌంట్ 1600 రూపీస్కి పెంచడం జరిగింది. కౌంటింగ్ అసిస్టెంట్ 250 రూపీస్ పర్ డే ఉండే, ఇప్పుడు 450 రూపీస్కి పెంచారు. అదేవిధంగా లంసమ్ చూసినట్లయితే 1350 వరకు ఉంది. క్లాస్ 4th ఎంప్లాయీస్ ఫర్ వేరియస్ డ్యూటీస్ ఇదివరకు అయితే 200 రూపీస్ పర్ డే ఉండే, ఇప్పుడు 350 రూపీస్ పర్ డేకి పెంచారు. లంసమ్ అమౌంట్ అయితే 1400 రూపీస్ దాకా ఉంది. సో క్లాస్ 4th ఎంప్లాయీస్ ఫర్ కాల్ సెంటర్, కంట్రోల్ రూమ్కి వాళ్ళకి 200 రూపీస్ పర్ డే ఉంది. సో లంసమ్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. అదేవిధంగా టెక్నికల్ డే, వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూవింగ్ టీమ్, సో వీళ్ళకి క్లాస్ 1, 2 వాళ్ళకి 1200 రూపీస్ లంసమ్ ఇచ్చారు ఇదివరకు, ఇప్పుడు చూసినట్లయితే 3000 వరకు పెంచారు. సో అందులో క్లాస్ 3 వాళ్ళకి 1000 లంసమ్ అమౌంట్ ఉండే ఇదివరకు, ఇప్పుడు క్లాస్ 3 వాళ్ళకి 2000 వరకు పెంచారు. సో మైక్రో అబ్జర్వర్కి అయితే ఇదివరకు 1000 రూపాయలు ఉండే, వాళ్ళకి 2000 రూపీస్ లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ ఆర్ రిఫ్రెష్మెంట్, సో ఇదివరకు లంచ్ అవన్నీ కలుపుకొని 150 రూపీస్ పర్ డే ఉండే, ఇప్పుడు దాన్ని భారీగా పెంచడం జరిగింది. 500 రూపీస్ పర్ డేకి పెంచడం జరిగింది. సో హానరోరియం ఫర్ డిజిగ్నేషన్, వేరే ఇంకా కొంచెం హయ్యర్ అఫీషియల్స్కి డిజిగ్నేషన్ వాళ్ళకు కూడా పెంచడం జరిగింది. డిప్యూటీ డిఓస్కి ఇదివరకు అయితే ఇక్కడ టేబుల్లో చూసినట్టయితే నిల్లని చూపించారు, ఇప్పుడు రివైజ్ దాంట్లో అయితే నాట్ లెస్ దాన్ బేసిక్ పే ఆఫ్ 1 month ఆఫ్ ది కన్సర్న్డ్ ఎంప్లాయీ అని ఇవ్వడం జరిగింది. గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ సిఏపిఎఫ్ ఇదివరకు అయితే 15 డేస్కి ఆర్ లెస్ 2500 రూపీస్ ఉండే, ఇప్పుడు 4000 పెంచారు. అదేవిధంగా మోర్ దాన్ 15 డేస్ అయితే 1250 రూపీస్ పర్ వీక్ ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే రివైజ్ దాంట్లో అయితేనేమో 2000 రూపీస్ పర్ వీక్ ఇవ్వడం జరిగింది. సబార్డినేట్ ఆఫీసర్స్ ఆఫ్ సిఏపిఎఫ్ వాళ్ళకి 15 డేస్ ఆర్ లెస్ 2000 రూపీస్ ఉండే, ఇప్పుడు అది 3000 పెంచడం జరిగింది. సో మోర్ దాన్ 15 డేస్ అయితే 1000 పర్ వీక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు, ఇప్పుడు రివైజ్ దాంట్లో అయితే 1500 రూపీస్ పర్ వీక్ అనేది పెంచడం జరిగింది. అదర్ ర్యాంక్స్ ఆఫ్ సిఏపిఎఫ్, సో 15 డేస్ ఆర్ లెస్కి 1500 రూపీస్ ఉండే, ఇప్పుడు చూసినట్లయితే 2500 రూపీస్కి పెంచడం జరిగింది. మోర్ దెన్ 15 డేస్ అయితే 750 రూపీస్ పర్ వీక్ అనేది ఇదివరకు ఉండే, ఇప్పుడు అది 1250 రూపీస్ పర్ వీక్ అనేది పెంచడం జరిగింది. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లేదా సెక్టర్ ఆఫీసర్ లేదా సెక్టర్ పోలీస్ ఆఫీసర్కి ఇదివరకు అయితే 7500 రూపీస్ ఫర్ ఫుల్ టైమ్ ఎలక్షన్ డ్యూటీ ఆర్ ఆన్ ప్రోరేటా బేసిస్, ఇది వరకు 7500 రూపీస్ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000 రూపీస్కి పెంచడం జరిగింది.